హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుభాష్ని బొట్ట. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇదైతే సండే రోజు నేను ఇంట్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి. చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం అంటే ఏదో అందులో ఏవో కొత్తగా వేసేసి కొత్తగా ట్రై చేసేసి చేశానని కాదు. నేను చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ అండి ఇది. దీన్ని ఒక వీడియోలా చూపిస్తూ నేను ఒక టాపిక్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, రీసెంట్గా నా ఛానల్ కమెంట్ బాక్స్ అయితే స్టాప్ అయింది. అది ఎందుకు అయ్యింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాకైతే మెయిల్ కూడా ఏమీ రాలేదు. బట్ అది రిపోర్ట్ కొట్టారు అని చెప్పి తెలుస్తుంది. యూట్యూబ్ ఫ్రెండ్ అయితే నాకు చెప్పారు, రిపోర్ట్ కొట్టినా కూడా అలానే జరుగుతుంది. కొన్ని ఒకసారి అలా జరుగుతూ ఉంటాయంట. బట్ నార్మల్గా స్టాప్ అయితే ఓకే. రిపోర్ట్ ఎవరైనా కొట్టుంటే ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. నా ఛానల్ వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. నాది చాలా అంటే చాలా చిన్న ఛానల్ అండి. రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న చాలా అంటే చాలా చిన్న ఛానల్. రీచ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది నా ఛానల్. వ్యూస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. అందరికీ అదృష్టం ఉండాలి కదండి. ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే మనకేంటంటే చిన్న లక్ కూడా ఫేవర్ అవ్వాలి. అయినా కూడా మన కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని చెప్పి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నాము. మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్దామని చెప్పి వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. లైవ్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి నాకు ఆ టైంకి ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టుకుంటూ వెళ్తున్నాను. బట్ ఎవరికి నా ఛానల్ వల్ల ప్రాబ్లం వచ్చిందో తెలీదు. రిపోర్ట్ కొట్టారంట. ఇట్స్ ఓకే, పర్వాలేదు. నేను దాని గురించి పెద్దగా బాధపడట్లేదు. నా యూట్యూబ్ ఫ్రెండ్కి కూడా ఇలానే జరిగింది. తనకి నెల రోజుల తర్వాత కామెంట్ బాక్స్ అయితే యాడ్ అయింది. సో ఈ ప్రాబ్లం తను ఫేస్ చేసింది కాబట్టి నేను కూడా పెద్దగా టెన్షన్ తీసుకోలేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర ఇంకో ఫోన్ ఉంటే సరిపోయేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకో ఫోన్ ఉంటే నేను లైవ్ ఆ ఫోన్లో కామెంట్స్ చూస్తూ చదువుతూ లైవ్ చేసేదాన్ని. బట్ నా దగ్గర ఇంట్లో ఉన్నది ఒకటే ఒక ఫోన్ కాబట్టి ఇక లైవ్ అయితే చేయలేకపోతున్నాను. మనం లైవ్ చేయడం వల్ల ఏంటంటే వాచ్ టైం త్వరగా యాడ్ అవుతుంది. లైవ్ వల్ల వాచ్ టైం వస్తుంది కానీ బట్ వ్యూస్ కూడా ఎక్కువ రావాలి. ఎక్కువ వ్యూస్ వస్తే మనకు వాచ్ టైం ఫాస్ట్గా అవుతుంది. లాంగ్ వీడియోస్ వల్ల కూడా వ్యూస్ ఎక్కువ వెళ్ళాలి. బట్ మనది చిన్న ఛానల్ కదండి, వ్యూస్ నార్మల్గా ఉంటాయి. ఇట్స్ ఓకే, పర్వాలేదు. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, వేరే వాళ్ళ ఛానల్స్కి నేను కొంతమందికి సపోర్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్కి. వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఫ్రెండ్స్, యూట్యూబ్లో నా ఛానల్లో కామెంట్ బాక్స్ అయితే స్టాప్ అయింది. నేను ఎవరి వీడియోస్కి కామెంట్ చేయలేను. బట్ చూడగలుగుతున్నాను, లైక్ ఇస్తున్నాను, కామెంట్ అయితే చేయలేకపోతున్నాను. మీరు ఇచ్చే కామెంట్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కనిపించవు. నేను వైటీ స్టూడియోలోకి వెళ్ళి అందులో నా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి అందులో అయితే నేను రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్కి చూసి కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను తిరిగి రిప్లై ఇవ్వాలని, కాబట్టి అది నా ధర్మం కాబట్టి నేను తిరిగి రిప్లై అయితే ఇస్తున్నాను. బట్ మీ వీడియోస్ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్, కానీ కామెంట్ అయితే చెయ్యలేను. త్వరలోనే అదనేది కామెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే నా ఛానల్కి ఇప్పటికీ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పటికీ నన్ను మర్చిపోకుండా, ఎందుకంటే నేను ఎవరికి సపోర్ట్ చేయలేకపోతున్నాను. లైక్ అయితే ఇస్తున్నాను కానీ బట్ ఒక కామెంట్ రూపంలో వాళ్ళని పలకరించలేకపోతున్నాను. అయినా సరే నన్ను గుర్తుపెట్టుకొని నా వీడియోస్కి కామెంట్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అది ఈ విషయం ఏంటంటే అదండి. బట్ ఎవరు ఎందుకు చేశారో నాకైతే తెలీదు. బట్ ఎవరైనా తెలిసి చేశారో తెలియక చేశారో అర్థం అవ్వట్లేదు. ఇలా అయితే ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్కి ఇలా ఎప్పుడు ట్రై చేయబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేసుకుంటూ, చాలా కష్టపడి లైవ్ చేస్తూ ఏదో ఒక సక్సెస్ సాధిద్దాం ఛానల్ ద్వారా అనుకున్నాను. బట్ ఎవరు ఎందుకు చేశారో తెలియదు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి కాబట్టి ఇది కూడా నా మంచిగా అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.
చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సుభాష్ని బొట్ట. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.